అనగనగా అది కాశీరాజ్యం. ఆ రాజ్యానికి రాజు బ్రహ్మదత్తుడు. అతను ఒకరోజు కొత్తగా నిర్మించిన తన ప్రశాంత మందిరాన్ని పరీక్షించడానికి వచ్చాడు. ఆ మందిరం చాలా విశాలంగా, ప్రశాంతంగా, అందంగా ఉంది. ముఖ్యంగా అందులోని కొన్ని శిల్పాలు అతన్ని బాగా ఆకర్షించాయి. వెంటనే రాజు ఆ ప్రశాంత మందిరం నిర్మించిన వ్యక్తిని తన వద్దకు తీసుకురావాలని ఆజ్ఞాపించాడు. వెంటనే వరదాచారి అనే వ్యక్తి రాజు వద్దకు వచ్చాడు. మీరు ఈ ప్రశాంత మందిరాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. మీ పనితీరు మాకు చాలా బాగా నచ్చింది. కృతజ్ఞతలు మహారాజా. మీలాంటి గొప్పవారికి నా పని నచ్చడం నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం. మందిరాన్ని చూసి చాలా బావుందని చెప్పి వదిలేయకుండా నన్ను పిలిపించి మరీ అభినందించడం మీ గొప్పతనం మహారాజా. మేము మిమ్మల్ని ఇక్కడికి పిలవడానికి కారణమేమిటంటే, ఇక్కడ మీరు ఏర్పాటు చేసిన ఈ శిల్పాలు అత్యంత సౌందర్యంగా ఉన్నాయి. వీటిలో జీవకళ ఉట్టిపడుతోంది. మా కంటి చూపుని పక్కకు తిప్పుకోలేనంతగా అవి మమ్మల్ని ఆకర్షిస్తున్నాయి. ఇంత అద్భుతంగా మీరు వీటిని ఎలా చెక్కారు? క్షమించాలి మహారాజా, ఈ శిల్పాలను నేను చెక్కలేదు. వేరే శిల్పి చెక్కిన శిల్పాలను తీసుకొచ్చి ఇక్కడ అమర్చాము. ఎవరా శిల్పి? ఇంతటి చేయి తిరిగిన ఆ శిల్పిని అభినందించకుండా ఉండలేము. తక్షశిలా నగరంలో ఒక గొప్ప శిల్పాచార్యుడు ఉన్నాడు. ఆయన చెయ్యి తగిలితే రాయి కూడా రత్నమవుతుంది. ఆయన చేతిలో ఉలిదెబ్బలకు రాళ్లు కూడా పరవశించి అందమైన ఆకారాలుగా తయారవుతాయి. ఆయన వద్ద శిల్పకళను అభ్యసించడానికి దేశం 4 మూలల నుంచి అనేక మంది రాజకుమారులు వస్తుంటారు. సరే, ఇక మీరు వెళ్ళొచ్చు. అవసరమైనప్పుడు మేమే మిమ్మల్ని పిలుస్తాము. చిత్తం ప్రభు అనుకుంటూ అతనక్కడి నుంచి వెళ్లిపోయాడు. తక్షశిలా నగరపు శిల్పాచార్యుడి ఖ్యాతి విని కాశీరాజు తన కుమారుణ్ణి కూడా విద్యాభ్యాసానికి గాను అతని వద్దకు పంపడం మంచిదని తోచింది. ఈ విషయం తన మంత్రులకు, సామంతరాజులకు చెప్పాడు. అయితే అది విని వారు ఇలా అన్నారు. మహారాజా, 16 ఏళ్లు కూడా సరిగా నిండిన మన రాజకుమారుడు ఒంటరిగా అంత దూరాన ఉన్న తక్షశిలకు వెళ్ళి అక్కడ గురుకులంలో ఉండి ఆ శిల్పకళ అభ్యసించటం మీరనుకున్నంత సాధారణ విషయమేమీ కాదు ప్రభు. అవును, అయినా మీ పుత్రుడు ఒక సామాన్య వ్యక్తిలాగా అంత దూరం వెళ్ళి అక్కడ విద్య అభ్యసించవలసిన అవసరం ఏముంది మహాప్రభు? మన నగరంలో కూడా గొప్ప శిల్పులు ఉన్నారు కదా, వారిని మన కోటలోనికి పిలిచి ఇక్కడే తమ పుత్రుడికి విద్యాభ్యాసం చేయించవచ్చు అని వారికి తోచిన సలహాలు చెప్పారు ఆ మంత్రులు, సామంతరాజులు. అవును మహారాజా, శిల్పకళల్లో ఉద్దండులైన వారు మన నగరంలో లేరా? మన రాజకుమారుణ్ణి తక్షశిలకు పంపటం దేనికి? ఈ విషయం, ఈ సంగతి శత్రువులకు తెలిస్తే అది మనకు ప్రమాదం కదా అన్నారు వాళ్ళు. అయితే రాజు వారి సలహాను ఆమోదించలేదు. లేదు లేదు, ఈ విషయంలో మేము మీతో ఏకీభవించలేము. ఎందుకంటే ఇక్కడ ఉండి రాజకుమారుడి హోదాలో నేర్చుకున్న విద్య ఎప్పుడూ రాణించదు. దూరదేశం వెళ్ళి సామాన్య మానవుడిలాగా కష్టసుఖాలు అనుభవిస్తూ గురువుకు అణిగిమణిగి ఉండి నేర్చిన విద్య మాత్రమే ఎవరికైనా బాగా వంటబడుతుంది. ఇక శత్రుదేశ రాజులకు భయపడి ఆగిపోతే అతను భవిష్యత్తులో ఈ రాజ్యానికి రాజు కాలేడు. మరో విషయం ఏమిటంటే, పట్టుపరుపులు పంచభక్ష పరమాణాలే కాదు, కటిక నేల మీద పడుకుని దొరికింది తిని ఆకలి తీర్చుకున్నప్పుడు వచ్చే అనుభవంతో రేపు అతను రాజైనాక రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ సమానంగా చూడగలడు. నా కుమారుడు తక్షశిల వెళ్లడం ఖాయం అని చెప్పి రాజు అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. రాజు తన కుమారుడికి ఒక జత జోళ్లు, ఒక తాటాకు గొడుగు మాత్రం ఇచ్చి, నువ్వు తక్షశిలా నగరానికి వెళ్లి ఆ శిల్పాచార్యుడి వద్ద విద్యాభ్యాసం చేసి విద్య పూర్తి కాగానే తిరిగిరా. ఆయనకు గురుదక్షిణగా ఇవ్వడానికి 1000 వెండి కాసులు వెంట తీసుకెళ్ళు అని అన్నాడు. రాజకుమారుడు ఆ ప్రకారమే ఒంటరిగా బయలుదేరి 1000 కాసులు గల మూట మోస్తూ అలసినప్పుడు ఏ చెట్టు కిందనో విశ్రమిస్తూ నానా అగచాట్లు పడి ఏదోలాగా తక్షశిలకు వెళ్లి ఆ శిల్పాచార్యులను చూసి ఆయనకు నమస్కరించి ఇలా అంటాడు. గురుగారు, నేను కాశీనగరం నుండి వస్తున్నాను. మా తండ్రి గారు మా మహారాజు గారి భవనంలో మీరు చెక్కిన శిల్పాలు చూసి మీ దగ్గర విద్యను అభ్యసించడానికి నన్ను పంపించారు. మీరు నన్ను శిష్యునిగా స్వీకరిస్తారని ఆశపడుతున్నాను. మంచిది. అంత దూరం నుండి నువ్వు ఇక్కడిదాకా వచ్చావు అంటే విద్య మీద నీకున్న ఆసక్తి నాకు అర్థమవుతోంది. నేను నీకు ఖచ్చితంగా విద్యను నేర్పిస్తాను. ఏదైనా ఒక పని నేర్చుకోవాలి అంటే ఆ పని మీద ఆసక్తి ఎంత అవసరమో ఏకాగ్రత కూడా అంతే అవసరం. నీ ఏకాగ్రతకు భంగం కలిగించే ఎన్నో అంశాలు
నీకు ఎదురవుతాయి. కాని నువ్వు వాటి మీదకి మనస్సు మళ్లించకుండా నువ్వు నేర్చుకోబోయే విద్య మీద మాత్రమే నీ బుద్ధి మనస్సును కేంద్రీకరించి ఉంచాలి. తప్పకుండా గురువుగారు. మీలాంటి ఒక గొప్ప గురువు దగ్గర శిష్యరికం చేయడమే మహా అదృష్టం. ఈ అవకాశాన్ని నేను తప్పకుండా వినియోగించుకుంటాను అని చెప్పి తాను ఒక రాజకుమారుడుననే విషయం చెప్పకుండా ఆయనకు వెండి 1000 కాసులు గురుదక్షిణగా ఇచ్చి ఆయన వద్ద విద్యాభ్యాసం ప్రారంభించాడు. గురువుగారి వద్ద రాజకుమారుడికి శిల్పకళా విద్య బాగానే సాగింది. అతని తెలివితేటలకు గురువు ఎంతో సంతోషించాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు, పద, మనం ఆ ఊరి వెలుపల ఉన్న నదికి వెళ్లి స్నానం చేసి వద్దాం. అలాగే గురువుగారు అని ఆ గురు శిష్యులిద్దరూ ఒక నది వద్దకు వెళ్లి స్నానం చేసే సమయంలో ఒక వృద్ధురాలు కొన్ని నువ్వులు తెచ్చి నీటిలో కడిగి శుభ్రం చేసి నది ఒడ్డున ఒక వస్త్రం పరిచి వాటిని అందులో ఆరబోసింది. రాజకుమారుడిది చూసి చప్పున స్నానం ముగించి ఒడ్డుకు వచ్చి వృద్ధురాలు పరధ్యానంగా ఉన్న సమయంలో వాటిలో నుండి గుప్పెడు నువ్వులు తీసి నోట్లో పోసుకున్నాడు. అయితే ఆ వృద్ధురాలు ఈ సంగతి గమనించింది కాని ఏమీ అనలేదు. మరుసటి రోజు కూడా ఆ యువరాజు అలాగే చేశాడు. అప్పుడు కూడా ఆ వృద్ధురాలు చూసి చూడనట్టు పోనిచ్చింది. మళ్ళీ 3వ రోజు కూడా అలాగే జరిగింది. ఇక ఆ కుర్రవాడి దొంగ బుద్ధి చూసి ముసలమ్మకు కోపం వచ్చింది. వెంటనే శిల్పాచార్యుడు స్నానం ముగించి ఒడ్డుకు రాగానే ఆమె ఆయనతో ఇలా చెప్పింది. అయ్యా, చూడండి, మీ శిష్యుడు 3 రోజులుగా నా నువ్వులు అపహరించి తింటున్నాడు. మొదటి రోజు పోనీలే కుర్రవాడని వదిలేశాను. కాని 2వ రోజు 3వ రోజు కూడా అలాగే చేశాడు. నువ్వులు పోయాయని నాకు విచారం లేదు గాని అతను దొంగ బుద్ధులు అలవరుచుకోవడం అతనికి మంచిది కాదు, మీ కీర్తికి మంచిది కాదు. అలా ఎప్పుడూ చెయ్యకుండా అతన్ని మీరే మందలించండి అన్నది. ఇక శిల్పాచార్యుడు ఇంటికి వెళ్లగానే రాజకుమారుడి చేతులు గట్టిగా పట్టుకోమని మిగిలిన శిష్యులకు చెప్పి అతని వీపుపై బెత్తంతో 3 దెబ్బలు కొట్టి, చేయకూడని పని చేసినందుకు నీకిది శిక్ష. ఇక ఎన్నటికీ దొంగ పనులు చెయ్యకు. నువ్వు చేసింది చాలా చిన్న దొంగతనమే కావచ్చు, కాని ఇది అలవాటుగా మారితే నీ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది అన్నాడు. రాజకుమారుడికి గురువు మీద పట్టరాని ఆగ్రహం వచ్చింది. అయితే అతను కాశీరాజ్యం పొలిమేరలో రాజకుమారుడుగాని ఇక్కడ సామాన్య మానవుడు. అతనిని దండించే అధికారం గురువుకున్నది. అందుకే దండించాడు. కాని యువరాజుకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. నేను రాజునయ్యాక ఈ దుర్మార్గుణ్ణి ఏదో విషయం మీద కాశీరాజ్యానికి పిలిపించి తప్పక ప్రాణాలు తీస్తాను అని రాజకుమారుడు అక్కసు కొద్దీ తన మనసులో అప్పటికప్పుడే శపథం చేసుకున్నాడు. కాలక్రమేణా రాజకుమారుడి చదువు పూర్తయింది. అతను కాశీ తిరిగి వెళ్లిపోతూ గురువుకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం పొందాడు. తరువాత అతను గురువుతో, గురువర్యా, నేను మీ దగ్గర ఒక విషయం దాచాను. నేను కాశీనగరం యువరాజును. ఈ విషయం మీతో చెప్పకుండా మీ దగ్గర శిష్యరికం చేయమని మా తండ్రి గారు చెప్పారు. అందుకే నేను ఆ విషయం మీకు చెప్పలేదు. నేను రాజునయ్యాక తమరు ఒకసారి తప్పక కాశీకి దయచేయాలి. అప్పుడు నేను తమరిని యథోచితంగా సత్కరిస్తాను అన్నాడు. అందుకు ఆ గురువు సంతోషించి ఇలా అంటాడు. నువ్వు రాజకుమారుడని నాకు ఎప్పుడో తెలుసు. ఈ కాసులు నాకు గురుదక్షిణగా ఇచ్చావు అంటే నువ్వు సాధారణ పౌరుడివి కాదు. అప్పుడే నేను నీ గురించి ఆరా తీశాను. కాని ఆ సంగతి నేను చెప్పలేదు. ఇక నువ్వు సంతోషంగా వెళ్ళిరా అని అన్నాడు గురువు. అలా గురువుగారి ఆశీర్వాదం తీసుకొని కాశీరాజ్యానికి తిరిగి వచ్చిన కొంతకాలానికి ఆ రాజకుమారుడు రాజ్యాభిషిక్తుడయ్యాడు. ఒకనాడతనికి తన గురువు విషయం జ్ఞాపకం వచ్చింది. వెంటనే అతను ఒక నౌకరును పిలిచి ఇలా అంటాడు. నువ్వు వెంటనే తక్షశిలానగరం వెళ్ళి అక్కడ శిల్పాచార్యుణ్ణి కలుసుకుని ఆయనకు ఈ ఆహ్వాన పత్రిక అందజేయి అన్నాడు. అలా తన శిష్యుడి నుండి ఆహ్వానం అందుకున్న ఆ శిల్పాచార్యుడు అది తీసుకుని వచ్చిన ఆ నౌకరుతో ఇలా అంటాడు. నేను ఖచ్చితంగా వచ్చి మీ రాజుగారిని కలుస్తాను. కాని ఇప్పుడు కాదు. నాకు కొంత వ్యవధి కావాలి. నేను చేయవలసిన పనులు ఇక్కడ చాలా ఉన్నాయి. వాటిని ముగించుకొని నేనే వచ్చి మీ రాజును కలుస్తాను అని చెప్పండి. ఆ వచ్చిన నౌకరు సరే అని తలాడించి అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం నా శిష్యుడు ఆ సింహాసనం ఎక్కిన మోజులో ఉన్నాడు.
రాజ్యభారం అధికారం యొక్క బరువు తెలిసినప్పుడు నేనే అతని దగ్గరికి వెళతాను అని తన మనసులో అనుకున్నాడు ఆ శిల్పాచార్యుడు. ఆ ప్రకారమే కొంతకాలం గడిచాక కాశీనగరానికి వెళ్లి నేరుగా తన శిష్యుడు వద్దకు వెళ్లకుండా నగరంలోని కొంతమంది ప్రజలను కలిసి రాజు మీద వారికున్న అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాడు. ఆ వీధిలో ఉన్న వ్యాపారస్తులందరూ రాజు గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు. ఇప్పుడు తన శిష్యుణ్ణి కలవడానికి గురువుగారు రాజభవనం దగ్గరికి వెళ్లాడు. రాజుగారి గురువుగారు వచ్చారని అక్కడున్న అందరూ శిల్పాచార్యుడికి చాలా మర్యాద చూపించి ఉన్నతాసనం ఇచ్చారు. గురువును చూసిన క్షణం నుంచి రాజుకు పాతపగ జ్ఞాపకం వచ్చి కోపం పొంగి వస్తున్నది. అతను మాటల మధ్యలో గురువుకేసి తిరిగి, ముష్టి నువ్వులు పిడికెడు తిన్నందుకు అందరి ముందు శిక్షించి నన్ను అవమానిస్తావా? ఇప్పుడిది నా రాజ్యం. నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేయగలను. చూస్తూ ఉండు, నిన్ను ఏ గతి పట్టిస్తానో. ఒక జింక వెతుక్కుంటూ వచ్చి సింహం నోటికి చిక్కినట్టయింది నీ పరిస్థితి అన్నాడు. సభలో ఇంకెవ్వరికీ అర్థం కాకుండా గురువుకి చావు భయం కలిగించి తరువాత ఆయన్ని చంపేద్దామని రాజు ఉద్దేశం. అయితే రాజు అనుకున్నట్టు ఆ గురువు బెదరలేదు. గురువు కూడా యువరాజుకు మాత్రమే వినబడేట్టుగా ఇలా అన్నాడు. నాకు చావంటే భయం లేదు శిష్యా. బ్రతుకు మీద తీపీ లేదు. నాకు తెలిసింది ఒక్కటే, నేను నిబద్ధతతో ఉంటాను. నా శిష్యులు కూడా అలాగే ఉండాలని కోరుకుంటాను. నలుగురికి న్యాయం చెయ్యాల్సిన సింహాసనంలో కూర్చున్న నువ్వు నీ వ్యక్తిగత విషయం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తాను అంటే ఊరుకుంటానా? నువ్వనుకున్నది నువ్వు చెయ్యి, నేననుకున్నది నేనూ చేస్తాను అని రాజకుమారుడికి మాత్రమే వినబడేలా చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు ఆ గురువు. అయితే యువరాజు మాత్రం రేపు సభలో అందరి ముందు గురువుగారిని అవమానించి ఆ తర్వాత చంపేద్దాం అనుకున్నాడు. రెండవ రోజు సభ మొదలైంది. యువరాజు గురువుగారితో సహా అందరూ సభలో ఆసీనులయ్యారు. అప్పుడు వారి ముందుకు ఓ సమస్యను తీసుకువచ్చారు మంత్రి. ఓ పండ్ల వ్యాపారి, తన వద్ద పనిచేస్తున్న ఒక కుర్రవాడు, అతని తండ్రి అక్కడికొచ్చారు. వారిని చూసి మహారాజు, ఏమిటి మీ సమస్య? చెప్పండి. మహారాజా, ఇతను నా స్నేహితుడు కొడుకు. నేను చేస్తున్న పండ్ల వ్యాపారంలో మెలకువలు నేర్చుకోవడం కోసం, అనుభవం కోసం వీళ్ల నాన్న ఇతను నా దగ్గరికి పంపాడు. ఇతనికి వ్యాపారం చేసుకోమని అప్పచెప్తే నేను లేని సమయం చూసి నా దుకాణంలో ఉన్న పళ్ళన్నీ తినేసేవాడు. అది చూసి నేను అతన్ని ఒకరోజు గట్టిగా మందలించాను. అందుకని వీడి తండ్రి వచ్చి నా దుకాణాన్ని తగలపెట్టాడు. నాకు మీరే న్యాయం జరిపించాలి. అతను చెప్పింది నిజమేనా? మీరు చెప్పుకోవాల్సిందేమైనా ఉందా? మహారాజా, అతను చెప్పింది నిజమే. నాకు లేకలేక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు. నా స్నేహితుడు కదా అని వాడిని నమ్మి నా కొడుకుని అతని దగ్గరికి పంపిస్తే నా బిడ్డ మీద చెయ్యి చేసుకున్నాడతను. ఇంతవరకు నేనే ఏ రోజూ నా కొడుకు మీద చెయ్యి చేసుకోలేదు. నా బిడ్డ తప్పు చేస్తే నాతో చెప్పాలి కాని అతనికి శిక్షించే హక్కు ఎవరిచ్చారు? అందుకే నేను అతని దుకాణాన్ని తగులబెట్టాను. అయితే నువ్వు చేసింది అక్షరాలా తప్పే. నువ్వు నీ కొడుకును దారిలో పెట్టుకోవాలి కాని ఇలా చేయడం సరికాదు. నీ కొడుకు తప్పు చేశాడు కాబట్టి ఆ వ్యాపారి నీ కొడుకును కొట్టాడు కాని అతనికి నీ మీద ఎటువంటి పగ లేదు. ఈ విషయం నువ్వు అర్థం చేసుకోకుండా ఆవేశంలో తన దుకాణాన్ని తగలపెట్టి చాలా పెద్ద తప్పు చేశావు. అతనికి ఆస్తి నష్టం చేయడమే కాకుండా ప్రకృతి ప్రసాదించిన పండ్లను నాశనం చేసే హక్కు నీకెవరిచ్చారు? అతని దుకాణానికి ఎంత నష్టం వచ్చిందో అంతా ఇతని దగ్గర వసూలు చేసి ఇతన్ని కారాగారంలో బంధించండి అని ఆ యువకుడి తండ్రికి శిక్ష వేశాడు. ఆ తీర్పుకి ఆ సభలో ఉన్న వాళ్ళందరూ వెంటనే చప్పట్లు కొట్టారు. చాలా గొప్ప తీర్పిచ్చారు మహారాజా. ప్రకృతి మనకు ప్రసాదించిన వాటిని నాశనం చేసే హక్కు ఏ ఒక్కరికీ లేదు. ఇంతలో కూర్చున్న గురువుగారు పైకి లేచి అందరికీ వినబడేలాగా పెద్దగా అరుస్తూ ఇలా అంటాడు. అందరూ శ్రద్ధగా వినండి. మీ అందరికీ నేను ఈ రాజు గురించి ఒక విషయం చెప్పాలి. ఈ రోజు రాజుగారు ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అందుకు నేను ఆయనని అభినందిస్తున్నాను. ఓ రాజా, నువ్వు నా దగ్గర శిష్యుడవుగా ఉన్నప్పుడు నీ తాహతకు తగని పని చేశావు. శిష్యుడి దుష్ప్రవర్తనను దండించి సన్మార్గంలో ఉంచటం గురువు విధి. ప్రజలు తప్పు చేసినప్పుడు వారిని దండించి సన్మార్గంలో పెట్టడం రాజుగా మీ విధి. ఈ రోజు మీరు చేసిందే ఆ రోజు నేను కూడా చేశాను. నేను ఆ రోజు నిన్ను దండించకుండా ఉండి ఉంటే నువ్వీ పాటికి ఒక గజదొంగవై
ఏదో రాజ్యంలో దొంగతనం చేసి అక్కడ వారికి దొరికిపోయి నువ్వు కూడా ఇప్పుడు కారాగారంలో శిక్షను అనుభవిస్తూ ఉండేవాడివి కాని ఇలా ఈ కాశీ రాజ్యానికి రాజువై ఉండేవాడివి కాదు. బుద్ధిమంతులైన వారు తప్పు దండించిన వారిపై ఎన్నడూ ఆగ్రహం పూనరు, కృతజ్ఞత చూపుతారు. కాని ఆ పిల్లాడి తండ్రి ఆగ్రహంతో దుకాణాన్ని తగులబెట్టాడు. మహారాజు ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకుని అతనికి తగిన శిక్ష విధించాడు. ఇటువంటి రాజు మీకు దొరకడం కాశీనగరం ప్రజలు చేసుకున్న అదృష్టం అన్నాడు శిల్పాచార్యుడు. విషయం సభ వారందరికీ తెలిసిపోయింది. రాజుకు మొదట అవమానంగా అనిపించినా తర్వాత తన తప్పు తాను తెలుసుకొని అతను సింహాసనం దిగివచ్చి తన గురువుగారికి నమస్కరించి ఇలా అంటాడు. ఓ మహానుభావా, మళ్లీ తప్పుదారిన పడిన నా మనస్సును సరైన దారిన పెట్టారు. మీకు కృతజ్ఞతలు. ఈరోజు నేను చెప్పిన తీర్పు వెనుక ఆ రోజు మీరు నేర్పిన పాఠాల ప్రభావం ఎంతైనా ఉంది. కానీ నా విషయానికొచ్చేసరికి నేనవన్నీ మర్చిపోయి మీ మీద పగ మాత్రమే పెంచుకున్నాను. ఈరోజు మీరు నా కళ్ళు తెరిపించారు అన్నాడు. రాజులో వచ్చిన ఆ మంచి మార్పుకు సభాసదులతో పాటు గురువు కూడా ఎంతగానో ఆనందించాడు. రాజు కోరిక మేరకు శిల్పాచార్యుడు ఆ రాజాస్థానంలో ఆచార్యుడిగా ఉండి ఆ రాజును సరైన మార్గాన నడిపించాడు.